ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ నిరుక్తకారేణ కేన క్రమేణ పదజాతాని వర్ణితాని అని అడిగారు. అంటే నిరుక్తం మనం చదువుకున్నాం కదా. నిరుక్తకారేణ అంటే నిరుక్తకారంతో తృతీయలో ఉంది. కేన క్రమేణ ఏ క్రమంలో పదజాతాని వర్ణితాని పదాల్ని వర్ణన చేశారు. పదాల్ని ఏ క్రమంలో వర్ణించాడు అని చెప్పాడు. దీనికి మనకి ఒక కారిక ఉంటుంది మనకి. అందులో మీరు గుర్తుండి తద్యాన్యేతాని చత్వారి నామ పదజాత ఆఖ్యాత నిపాత ఉపసర్గ. నామ ఆఖ్యాత నిపాత ఉపసర్గ. నామాఖ్యాతే చోపసర్గ నిపాతాశ్చ తానీమాని భవంతి. ఇది ఆ కార్యక్రమం మొత్తం. దానికి కరోలరీ ఏమిటంటే భావ ప్రధానం ఆఖ్యాతం సత్వ ప్రధానాన్ని నామాని. ఇది కూడా చదువుకుంటే మంచిది. దీస్ ఆల్సో మేక్ క్వశ్చన్స్ కదా. ఆఖ్యాతం భావ ప్రధానం, నామాలు శబ్ద సత్వ ప్రధానం అంటే ఉన్నది అనేది అనమాట. ఇక్కడ ఫిజికల్ ప్రెసెన్స్ నామవాచకాలకు ముఖ్యం, భావం అనేది ఆఖ్యాతగా ముఖ్యము అని అర్థం అన్నమాట. ఇది చెప్పారు. సో ఇక్కడ క్రమం ఏం చెప్పాడు ఇప్పుడు మీరు చెప్పారు కదా. నామాఖ్యాతే చ ఉపసర్గ నిపాత అంటే నామ ఆఖ్యాత ఉపసర్గ నిపాత అవే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఆఖ్యాత ఉపసర్గ నిపాత నామ ఏ ఆర్డర్లో చెప్పారు. నామ ఆఖ్యాతే ఉపసర్గ నిపాత అంటే 4 1 2 3 ఇది ఆన్సర్. స్ట్రైట్ గానే వచ్చేసింది. 4 1 2 3 అంటే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ దీనికి. ఒక్కసారి ఈ టాపిక్ కొంచెం మనం చూద్దాం అనమాట. ఇందులో అసలు నిరుక్తం అనే గ్రంథం గురించి అంటే ఎక్కువగా క్వశ్చన్స్ రాగలిగే పాయింట్స్ అన్నమాట, బుల్లెట్ పాయింట్స్ అవన్నీ కూడా. నిరుక్తము అనేది ఏమిటంటే నిఘంటువుకి వ్యాఖ్యా గ్రంథము. నిరుక్తము అనేది మొట్టమొదలు ఇది సంస్కృత శబ్దాలకి వేదంలో ఉండే సంస్కృత శబ్దాల అర్థాలను వివరించడం కోసం మొదలుపెట్టి తర్వాత దానిలో లౌకిక సంస్కృతం కూడా చేర్చి దాన్ని నిరుక్తం అనే పెద్ద గ్రంథంగా చేశారు అన్నమాట. ఈ గ్రంథం మొత్తంగా 12 అధ్యాయాలతో కూర్చబడింది. ఇక్కడ ఒక చిన్న తేడా గమనించుకోవాలి మీరు. నిరుక్తంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అంటే 12 అధ్యాయాలని ఒక ఆన్సర్ ఉంది, 14 అధ్యాయాలని ఒక ఆన్సర్ ఉంది. ఎందుకున్నాయంటే రెండు ఆన్సర్లు. మెయిన్ టెక్స్ట్ ఏమో 12 అధ్యాయాల్లో ఉంటే ఒక 2 అధ్యాయాలు పరిశిష్టం అంటే ఎనెక్స్ అని అర్థం అనమాట. ఎనెక్స్ లో ఏముంటాయి, ఇందులో చారణవి కానీ ఇందులో ఏమన్నా వివరించాల్సినవి కానీ లేదు కాస్త ఏమైనా కఠినమైన చెప్పేవి కానీ స్పెషల్ ఎక్స్ప్లెనేషన్ ఏదైనా ఇవ్వాల్సి ఉంటే అవి ఒక 2 అధ్యాయాలు కూర్చి మొత్తంగా 14 అధ్యాయాలు. ప్యూర్ టెక్స్ట్ ఆఫ్ నిరుక్తం అంటే మాత్రం 12 అధ్యాయాలతో ఉన్నది అనమాట. అంచేత పరిశిష్టము కాకుండా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి నిరుక్తంలో అడిగితే 12 అని రాయాలి. పరిశిష్టాలతో కలిపి అంటే వేరే క్వశ్చన్ ఇది నేను చెప్పేది. పరిశిష్టంతో కలిపి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి నిరుక్తంలో అంటే 14 అని రాయాల్సి వస్తుంది. కొంచెం కేర్ఫుల్గా ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇందులో మొదటి 3 అధ్యాయాల్ని అంటే ఈ 12 అధ్యాయాల్లో మొట్టమొదటి 3 అధ్యాయాలు ఒక భాగం, తర్వాత 3 అధ్యాయాలు ఒక భాగం, చివరి ఉండేటటువంటి 6 అధ్యాయాలు ఒక భాగం, 3 భాగాలుగా దీన్ని కూర్చారు అనమాట. మొదటి 3 అధ్యాయాల్ని నైఘంటుక కాండము. నైఘంటుక అంటే నిఘంటువు. నిఘంటువు సంబంధించి అంటే అర్థాలు ఉంటాయన్నమాట, మీనింగ్స్. తర్వాత 3 అధ్యాయాలు నైగమ కాండము. నైగమ కాండము అని అంటే ఇందులో ఏమిటంటే ఒక కష్టమైన పద్యాలకి కొంచెం వివరణ ఇస్తూ రాసేటటువంటివి ఇందులో ఉంటాయి అన్నమాట ఈ 3 అధ్యాయాల్లో. చివరి 6 అధ్యాయాలు దైవత కాండం అంటే ఇందులో కేవలం దేవతల్ని గురించిన వర్ణనలు మాత్రం ఇందులో ఉండేలాంటి శబ్దాలన్నీ ఇందులో తీసుకున్నారు. సో ఇవి ఈ రకంగా 3 భాగాలుగా దీన్ని నిరుక్తాన్ని ఏర్పాటు చేశారు. చూశారు కదా. మెయిన్ 3 3 6 6 12 అధ్యాయాలే. ఈ 12 అధ్యాయాలకి మరొక 2 పరిశిష్టం అంటే ఎనెక్స్ చేసినటువంటి 2 ఎనెక్సెస్ కలిపి మొత్తం 14 అధ్యాయాలుగా ఉన్నది అని అర్థం అనమాట. ఇందులో మొట్టమొదటి ఎక్కడ పెట్టారంటే నిరుక్తము అంటే ఏమిటి, ఒక పదాల గురించి చెప్పడం కనుక అర్థాల గురించి చెప్పడం కనుక ముందు అసలు సాహిత్యంలో ఉండేటటువంటి ఒక గ్రంథంలో ఉండేటటువంటి పదాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే 4 రకాలు అని చెప్పారు. ఆ 4 ఏమిటి అంటే నామాఖ్యాతే చోపసర్గ నిపాతాః అని చెప్పారు అన్నమాట. ఇందులో ఆఖ్యాతం అంటే క్రియారూపాలు, ఇందులో భావం ప్రధానం. అంటే ఒక క్రియ చెప్పారు అనుకోండి, అంటే నమస్కరిస్తున్నాడు లేదు చదువుతున్నాడు లేదు వండుతున్నాడు ఏదైనా ఒకటి చెప్పినప్పుడు ఇట్ క్యారీస్ ఒక టోటల్ భావాన్ని క్యారీ చేస్తుంది. వండుతున్నాడు అంటే లేదు వంట వంట అని అన్నాం, ఒక పదార్థం చూపించాం, కుక్ చేసింది.
దాన్ని మనం ఏమంటాము, వండాడు అంటాము, వంట పదార్థము అని అన్నాము అంటే అందులో ఒక భావం మొత్తం ఉంటుంది. అంటే ఆ వండడము అనే దాంట్లో ఉండే క్రియ ఎంత ఉందో ఆ మొత్తాన్ని కలిపి ఉంటుంది కనుక ఆ భావాన్ని అంతటినీ కలిపి చెప్పేటటువంటి ప్రాముఖ్యత ఉన్నది ఆఖ్యాత. క్రియ అని అంటాం. క్రియ అంటే చేసే క్రమం అంతా కలిపినది. నామాని అంటే నామశబ్దాలు, నామవాచకాలు అంటే సత్వ ప్రధానం. ఉండటం, వీడున్నాడు, ఒక ఘటం ఉన్నది, ఒక పటం ఉన్నది. అది ఉన్నది అంటే ఒక వస్తువు ఉన్నది అని, అది సత్వము. సత్వము అంటే ఉన్నది అని అర్థం. అస్థి, అస్థిలో నుంచి వచ్చింది సత్వం, అదనమాట. ఇందులో ఈ మూలంలో నిఘంటు శబ్దార్థతత్వం చెప్పబడుతున్నది. ఈ శాస్త్ర ప్రకారం శబ్దాలు 4 విధాలు: నామ, ఆఖ్యాత, ఉపసర్గ, నిపాతలు. సరే, దీని ఉదాహరణలు రాశాను, అది మీకు తెలిసిందే. ఇందులో చదవాల్సింది ఏమీ లేదు. ఏవేమిటి అనేది చదివాం కనుక ఇవన్నీ మీకు తెలిసినవే కనుక ఇందులో ప్రత్యేకంగా మళ్ళీ చదవాల్సిందే లేదు. ఉపసర్గలు మీకు తెలుసు, నిపాతలు కూడా మీకు తెలిసిన. తర్వాత క్వశ్చన్. మహాభారతాశ్రితం భాస విరచితం గ్రంథద్వయం కిమస్తి. ఇందులో భాసుడు వ్రాసినటువంటి, భాసుడు చేత వ్రాయబడినటువంటి మహాభారతాన్ని ఆధారం చేసి వ్రాయబడిన 2 గ్రంథాలు వీటిలో ఏమిటి? ఇక్కడ ఎన్ని ఇచ్చాడు? 4 గ్రంథాలు ఇచ్చాడు. అభిజ్ఞాన శాకుంతలం, ఊరుభంగం, స్వప్న వాసవదత్తం, దూత ఘటోత్కచం. ఇందులో ఈ 4గింటల్లో మీకు భాసుడు రాసిన, అది కూడా మహాభారతాన్ని బేస్ చేసుకుని భాసుడు రాసిన 2 గ్రంథాలు ఏమిటి అని అడిగాడు. ఇందులో భాసుడు రాసిన గ్రంథాలు ఏమిటంటే చెప్పండి ఎవరైనాను. ఊరుభంగం, హ్మ్. దూత ఘటోత్కచం. దూత ఘటోద్గజం. ఆ, 2 and 4. వాట్ అబౌట్ స్వప్నవాసవదత్తం? ఇది ఎవరు రాశారు? అంటే అది ఆయన వాసుడు రాసింది, బట్ ఆ మహాభారతం ఆశ్రయించి కాదు. కరెక్ట్. స్వప్నవాసవదత్తం దేని మీద బేస్ అయ్యి వచ్చిందండి? ఆ, ఉదయనుడి కథ. ఉదయనుడి కథలు ఆ, అంటే యౌ- దాని ప్రతిజ్ఞ ప్రతిజ్ఞా దాని మూల యోగం, ప్రతిజ్ఞ యౌ- యోగంధ్రాయణ. ప్రతిజ్ఞా యోగంధ్రాయణం, ఇవన్నీ కూడా అందులో వచ్చేవి. కరెక్టే. దానిలో నుంచి వచ్చింది. మూల గ్రంథం ఏది? ఎక్కడి నుంచి వచ్చింది అది? మూల గ్రంథం ఏమిటది? ఆహా, దాని మూల ఓకే. గ్రంథం ఏది? ఎక్కడి నుంచి తీసుకున్నవి? ఉదయనుడి కథలు అంటాం వీటిని. ఈ ఉదయనుడు, వాసవదత్త కథలన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నవి? దాని మూల గ్రంథం ఏమిటి అంటే, అందుకనే అంటున్నా ఇవన్నీ క్వశ్చన్సే. ఇలా చదివితే అవును, అవును. బృహత్ కథలో నుంచి వస్తుంది అది. బృహత్ కథ అనేది ఎవరు రాశారు? గుణాఢ్యుడు. గుణార్జుడు. అలా అలా గుర్తు రావాలి అది. కనుక ఇది మహాభారతాశ్రితం కాదు కనుక మన ఆన్సర్ ఊరుభంగం, దూత ఘటోత్కచం. అంటే 2 and 4. 2, 4 ఎక్కడున్నాయి? ఈలో ఉంది. ఇది ఫోర్త్ ఆప్షన్. ఇది పెట్టామన్నమాట. ఇక్కడ కొంచెం మనం ఒకసారి రివిజన్ చేసుకుందాం ఈ సబ్జెక్ట్ ని. స్వప్నవాసవదత్తం భాష్యస్య రచనాయావ కింద మహాభారత ఆధారితాన. అంటే స్వప్నవాసవదత్తం కూడా భాసుడే కానీ మహాభారతం మీద ఆధారపడినటువంటిది కాదు కనుక, వీడు అడిగిన దాంట్లో మహాభారతాశ్రమం భాసవిరచితం గ్రంథద్వయం అన్నాడు కనుక అది రాదు అన్నమాట. ఇప్పుడు భాసుడు టైం ఎప్పుడు అంటే కాళిదాస్ కంటే ముందు వాడండి భాసుడు. అంటే ఈ టైమ్స్ ఖచ్చితంగా ఏ టైము అంటే మనం చెప్పలేం, కానీ రిలేటివ్ గా కాళిదాస్ కంటే ముందున్నవాడు భాసుడు అని మాత్రం చెప్పచ్చు. ఎందుకంటే కాళిదాస్ రచనల్లో భాసుడిని మెన్షన్ చేశాడు కనుక. కాళిదాస్ ఎప్పుడు వాడు అంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం, అక్కడి నుంచి మొదలుపెట్టి చెప్పుకుని వస్తారు. సో ఆయన ఎప్పుడున్నా కానీ ఆయన 3వ శతాబ్దం అని ఉంది, 1వ శతాబ్దం అని ఉంది, తర్వాత 5వ శతాబ్దం అని ఉంది, 11వ శతాబ్దం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, భోజరాజు తోటి సమకాలీకుడు అని. సో ఇవన్నీ ఉంటాయి. మొత్తానికి అప్రాక్సిమేట్ గా మనం 1వ శతాబ్దానికి సెటిల్ అయ్యారు కాళిదాస్ది. ఆయనది ఎప్పుడైనా ఆయనకి పూర్వీకుడే భాసుడు. ఎందుకంటే మాళవికాగ్నిమిత్రం, నేను 3వ శతాబ్దం అని ఎందుకన్నానంటే ఈ మాళవికాగ్నిమిత్రం అనేటటువంటి కావ్యం 3వ శతాబ్దానికి చెందింది. ఇది మూడో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందింది ఇది. అంచేత క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం వాడు కాళిదాస్ అయి ఉంటాడు అని కూడా, ఎందుకంటే ఇందులో భాసుణ్ణి ఆయన మెన్షన్ చేశాడు. ఇది 3వ శతాబ్దానికి సంబంధించినటువంటి కావ్యము. తర్వాత భాసుడు ఎప్పుడు దొరికాయి అంటే మనకి భాసుడు చాలా లేటెస్ట్ గా దొరికాయండి. 1910, అంటే 20వ శతాబ్దం వరకు భాసుడు రచనలు ఏవి మనకి దొరకలేదు. ఈయన గణపతి శాస్త్రి గారని, ఆయనకి 1910లో
మలయాళ లిపిలో కేరళలో ఆయనకి దొరికే 13 రూపకాలు ఒక అట్ట దొరికింది. సో ఈ కట్టలో ఉండేటటువంటి లక్షణాలు, శైలి, రచన, అభివ్యక్తీకరణ ఇవన్నీ ఒకలాగే ఉండే స్టైల్ని చూసి ఇవన్నీ ఒక ఆయనే రాసి ఉంటాడు అని ఇవన్నీ భాసుడి నాటకాలు అని ఆయన తెలియచేశాడు అన్నమాట. ఈ 13 భాసుడి నాటకాలని కలిపి భాస నాటక చక్రము అని పిలుస్తాము అన్నమాట దీన్ని. పై రచనల్లోని 13 వాటిలోని విషయాలు సునిశ్చితంగా పరిశీలించిన గణపతి శాస్త్రి గారు భాసుని క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి చెందినవానిగా నిర్ణయించారు. ఎందుకంటే 3వ శతాబ్దంలో కాళిదాసు మాళవికాగ్నిమిత్రము రాసి అందులో భాసుడి గురించి చెప్పాడు కనుక మెన్షన్ చేశాడు కనుక ముందువాడు కనుక 4వ శతాబ్దం వాడని. సో ప్రతిజ్ఞా యోగంధరాయణ ఇంకోటి కూడా ఉంది. ఈ భాసుడు రాసిన దాంట్లోనే ప్రతిజ్ఞా యోగంధరాయణం కూడా ఉంది. ఇందులో ఈయన బౌద్ధ మతాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ రాశాడు. బౌద్ధ మతం ఎప్పుడు ప్రారంభమైందండి? క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో ప్రారంభమైంది. 500 క్రీస్తు పూర్వంలో ప్రారంభమైంది అది. అందుకని అది ఈయన దాంట్లో ఉన్నది కనుక ఇది 4వ శతాబ్దం అనుకుంటే క్రీస్తు పూర్వం బౌద్ధ మత వ్యతిరేకాలు ఉన్నాయి కనుకను బౌద్ధ మతం క్రీస్తు పూర్వం 5th సెంచరీలో స్టార్ట్ అయిందని మనకు తెలుసును కనుక నిర్ణయించారు కనుక దీన్ని మనం ఈయన్ని 4వ శతాబ్దం క్రీస్తు పూర్వం వాడిగా చెప్పారు అనమాట. తర్వాత రాజశేఖరుడు మనకు ప్రఖ్యాత ఆయన ఉన్నాడు కదా సాహిత్యకారుడు, ఆయన వీటిని భాస నాటక చక్రము అని చెప్పారు. ఇప్పుడు మహాభారతాశ్రిత అని ఇక్కడ అడిగాడు కదా, అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మూల కథలు దేని మీదో ఆధారపడే రాస్తారు కావ్యాలు. కావ్యం రాయడానికి ఒక ఆధారిత కావ్యం ఒకటి ఉంటుంది. అది ఏమేమి ఉన్నాయి అంటే సాధారణంగా ఉండేవి ఏమిటంటే దాని గురించి ఈ విధంగా చెప్పుకోవచ్చు మనం. అవి ఏమిటంటే సాధారణంగా ఆ కావ్యంలో ఉండేటటువంటి కావ్య విషయాన్ని బట్టి అందులో ఉండే ఇతివృత్తాన్ని బట్టి 4 వర్గాలుగా చెప్తాం. ఒకటి ఏమిటంటే ప్రసిద్ధ కథాశ్రితాలు, అంటే పాపులర్ స్టోరీస్. ఇప్పుడు ఉదయనుడు, వాసవదత్త పాపులర్ స్టోరీస్. అది బృహత్ కథ, చాలా పాపులర్ గ్రంథం అది. గుణాఢ్యుడు బృహత్ కథ. ఇందులో నుంచే బేస్ చేసుకుని ఒక్కొక్క చిన్న కథ తీసుకుని ఒక్కొక్క కావ్యాన్ని రాసి ఉంటారు అనమాట. సో ప్రసిద్ధ కథాశ్రితాలు ఉంటాయి. రామాయణ కథాశ్రితాలు ఇవన్నీ మాతృకలు అనమాట. రామాయణం మాతృకగా తీసుకుని దాని మీద ఆధారపడి రాసే నాటకాలు ఉంటాయి. మహాభారతాశ్రితాలు, మహాభారతం మీద ఆధారపడి రాసిన కథలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా లోక కథాశ్రితాలు అంటే మామూలుగా వచ్చేటటువంటి కథలు అనమాట. లౌకికంగా వచ్చేటటువంటి కథలు. మనకి వసంతసేన, చారుదత్త, ఇది ఈ మృచ్ఛకటికం ఉంది కదా, శూద్రకుడి రచన. సో ఇవన్నీ కూడా లోక కథాశ్రితాలు. అవి ఒక లోకల్లో ఉండే తీరుతెన్నుల్ని ఆధారం చేసుకుని రాసినటువంటి రచనలు. ఇలాగా ఇటువంటి వేరు వాటి మీద ఆధారపడి రచనలు చేస్తారు. ఈయన వీటి మీద ఆధారపడి 13 రచనలు చేశారు. ఇది కాకుండా ఈయన రాసిన దాంట్లో ఈయన ఏం చేశాడంటే హరివంశం అని చెప్పేసి మనకి ఒకటి మహాభారతం చివర హరివంశం వస్తుంది మనకి. ఆ అంటే దాంట్లో ఉండే పర్వాలన్నీ అయిపోయిన తర్వాత హరివంశం వస్తుంది. ఈ హరివంశంలో ముఖ్యంగా శ్రీకృష్ణుడి గురించి ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఆధారం చేసుకుని బాలచరితము అని ఈయన రాశాడు అనమాట. ఈయన రాసిన 13 ఏమిటంటే ప్రసిద్ధ కథాశ్రితాల్లో ఇప్పుడే చెప్పుకున్నాం మనం, ప్రతిజ్ఞాయోగంధరాయణం, స్వప్న వాసవదత్తం. ఈ రెండు కూడా బృహత్ కథ మీద ఆధారపడి వచ్చింది. ప్రసిద్ధ కథాశ్రితాలు అనే దాని కింద ఈయన 2 రాశాడు. ఈయన బృహత్ కథలో నుంచి తీసుకున్నాడు. ఈ 2 ఒకటే. తర్వాత రామాయణ కథాశ్రితాలు ఈయన రాసింది ప్రతిమా నాటకం, అభిషేక నాటకం. ఇవి 2 నాటకాలు రాశారు ఈయన. ఈయన డ్రామటిస్ట్, ఈయన నాటకాల రచయిత. భాసుడు అంటే నాటక రచయిత, రూపక రచయిత, రూపకారుడు. మహాభారతాశ్రితాలు ఏంటంటే పంచరాత్రం, మధ్యమ వ్యాయోగం, ఊరుభంగం, దూత ఘటోత్కచం, దూతవాక్యం, కర్ణపారం. ఇవన్నీ కూడా మహాభారతం మీద ఆధారపడి ఆయన ఇన్ని రాశారు. 6 గ్రంథాలు రాశారు, 6 రూపకాలు రాశారు ఆయన. లోక కథాశ్రితాల్లో ఈయన అవిమారకము, అవిమారకం అంటే అది కూడా ఒక రాజకుమారుడి కథ. చారుదత్తం మనకు తెలిసిందే, వసంతసేన, చారుదత్త. అది తర్వాత ఇవి కాకుండా హరివంశాన్ని ఆధారం చేసుకుని బాలచరితం. ఈ 13ను ఇందులో ఇక్కడ
మహాభారతాశ్రితం అని అడిగాడు కనుక మహాభారతం మీద ఆశ్రయమై వేరే మంచి నాటకాలు ఏమిటి, వేరే గొప్ప ప్రసిద్ధి చెందినటువంటి రూపకాలు కానీ కావ్యాలు కానీ ఏమున్నాయి అని అంటే అభిజ్ఞాన శాకుంతలం. అభిజ్ఞాన శాకుంతలం కూడా మహాభారతంలో నుంచి వచ్చిందే. మహాభారతంలోకి ఈ మూలం ఋగ్వేదంలో నుంచి వచ్చింది. అంచేత ఇది కాళిదాసు రాసింది. 2 కిరాతార్జునీయం, ఇది భారవి రాసింది. నైషధీయ చరితం, ఇది శ్రీహర్షుడు రాసింది. శిశుపాల వధం, ఇది మాఘుడు రాసింది. వేణి సంహారం భట్టనారాయణుడు రాసినది. నలచెంపు త్రివిక్రమభట్టు, ఇది చెంపు కావ్యం, త్రివిక్రమభట్టు రాసినది. ఇవన్నీ కూడా దీని మీద. సో దీని సందర్భంలో ఇవి మనం గుర్తు పెట్టుకుంటే ఇవన్నీ వస్తే మనకి వేరే ఎవరెవరు రాసినవి ఏమిటి, దేని మీద ఆధారపడి ఉన్నాయి అనే క్వశ్చన్లు ఏమైనా రావచ్చును. కనుక ఈ నోట్స్ ఇచ్చాను ఇక్కడ. తర్వాత క్వశ్చన్, పురూరవ ఊర్వశి సంవాద సూక్తే కియంతః మంత్రాః సంతి. అంటే ఊర్వశి పురూరవ మనకి 18. తెలిసిన సంవాద సూక్తంలో ఎన్ని మంత్రాలు ఉన్నాయి? 18 మంత్రాలు ఉన్నాయి అందులో. ఇది ఎందుకని ఒక్కసారి ఇలాంటి క్వశ్చన్లు కూడా అష్టాదశ. అష్టాదశ. సో 18 మంత్రాలు ఉన్నాయి. ఈ సందర్భంలో దీని డీటెయిల్ కొంచెం చూద్దాం అనుకుంటే ఈ పురూరవ ఊర్వశి సంవాద సూక్తం అనేది ఋగ్వేదంలో 10వ మండలంలో ఉంటుంది. ఇది 10వ మండలంలో 95వ సూక్తం. ఇందులో 18 మంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా త్రిష్టుప్ ఛందస్సులో ఉన్నాయి ఈ 18 మంత్రాలు కూడాను. ఇది ఎప్పుడు కూడా వీటిలో ఋషి ఎవరు దేవత ఎవరు అనేది చూస్తాం మనం. ఈ సంవాద సూక్తాలు ఋషి దేవతలోనే ఇంటర్చేంజబుల్ గా ఉంటాయి. సంవాద సూక్తంలో ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి పురూరవుడు మాట్లాడతాడు, ఒకసారి ఊర్వశి మాట్లాడుతుంది. అలాగే విశ్వామిత్ర నది సంవాద సూక్తం ఉంటుంది. ఒకసారి విశ్వామిత్రుడు మాట్లాడతాడు, ఒకసారి నది మాట్లాడుతుంది. అలాగే కొన్ని సంవాద సూక్తాలు మనకు తెలుసును. ఇందులో ఈ ఋషి దేవత అనేవి ఎలా ఉంటాయి అంటే మాట్లాడేవాడు ఋషి అవుతాడు. అంటే ఆయన దేవతను అడ్రస్ చేసి చెప్పినట్లు. మాట్లాడేవాడు ఋషి అవుతాడు, ఎవరిని అడ్రస్ చేసి చెప్తున్నారో అది దేవత అవుతుంది. అంచేత సంవాద సూక్తంలో ఋషి దేవతలు మారుతూ ఉంటారు. పురూరవుడు ఊర్వశికి ఏమైనా చెప్తుంటే పురూరవుడు ఋషి అవుతాడు, ఊర్వశి దేవత అవుతుంది. ఊర్వశి పురూరవుడికి చెప్పేటప్పుడు ఊర్వశి ఋషి అవుతుంది, పురూరవుడు దేవత అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి దీన్ని. ఇందులో 18 మంత్రాలు ఉన్నాయి. తర్వాత దర్శ్యమును విశ్వదర్శితం దర్శ్యం రథమధిక్షమి ఏతాజుషతమే గిరహ ఉపర్యుక్త మంత్రే గిరహ పదస్య అర్థో స్థః. అంటే ఇందులో ఒక మంత్రం రాశాడు. అంటే ఒక 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 కొటేషన్ ఒకటి రాశాడు ఇక్కడ. దర్శ్యమును విశ్వదర్శితం దర్శ్యం రథమధిక్షమి ఇది మనకి ఇచ్చినటువంటి కొటేషన్. ఒక శ్లోకంలో ఒక పాదం ఇచ్చాడు. ఇది ఏమడుగుతున్నాడు? ఏతా జుషతమే గిరహ. ఈ గిరహ ఉపర్యుక్త మంత్రే. ఇప్పుడు ఈ కొటేషన్ లో గిరహ అనే పదానికి అర్థం ఏమిటి అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. పర్వతము, గిరి, వాణి, స్తుతి. విశేషం ఏమిటంటే గిరి అంటే అన్ని అర్థాలే. ఇప్పుడు గిరి అంటే శిఖరము, అది అర్థమే. పర్వతము అంటే కూడా గిరే. వాణి అంటే మాట, అది గిరే. స్తుతి అంటే మాటలతో చేసేదే, అది గిరే. సో అన్ని గిరి అనేదానికి 4 అర్థాలు వస్తాయి. కానీ ఇన్ ది కంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ రిచం ఇది ఏది ఇక్కడ మీకు దీని అర్థం ఏమిటి, ఇందులో వచ్చినటువంటి ఇక్కడ గిరహ అనే మాటకి అర్థం ఏమిటి అని అడిగాడు. అడిగి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 1, 3, 1, 2, 3, 4 ఇట్లా ఇచ్చాడు అనమాట. ఇది వరుణ సూక్తంలో మంత్రం అండి. ఇది వరుణ సూక్తంలో 18వ మంత్రం. ఇది వర్షం వచ్చిన సంతోషంలో వర్ణించిన పద్యం ఏం రాశాడంటే దర్శమును విశ్వదర్శితం దర్శ్యం రథమధిక్షమి. అంటే రథాన్ని ఎక్కి ఇట్లా దర్శనీయుడైన వర్ణుని అతడి రథంతో పాటు రథమధి అంటే రథంతో పాటుగా రథాన్ని కూడి ఉండగా మేము భూమిపైన చూశాము. అంటే వర్షం వస్తుంది అని. ఆ వర్షం వస్తున్నప్పుడు వీళ్ళు స్తుతించారు ఆయన్ని. ఏతా జుషతమే గిర. అప్పుడు వీళ్ళు స్తుతి చేశారు ఆయన్ని. ఆ స్తుతులని ఆయన స్వీకరించాడు. అంటే ఇక్కడ జుషతమే, జుషతం అంటే చెప్పడం అన్నమాట, ఉచ్చరించటం. గిరహ, ఇక్కడ గిరహ అంటే ఏమిటి? స్తుతి చేయడము, సూక్తం చెప్పడము అన్నమాట. అంచేత స్తుతుల్లో ఉండేవి ఏమిటి? మాటలే కదా. కనుక గిర అనే దానికి ఇక్కడ అర్థం ఏమిటి? గిరి అనే దానికి అర్థం ఏంటంటే వాణి అనే అర్థం, స్తుతి అనే అర్థం. అంచేత 3, 4 అనేది దీనికి అర్థం. 3, 4 ఇక్కడ చూపించాము అన్నమాట.
ఇంకా ఈ సందర్భంలో ఇక్కడ కొంచెం ఏమిటనంటే వరుణ సూక్తం ఋగ్వేదం ప్రథమ మండలంలో ఉంది. 25వ సూక్తం. ఇందులో 21 రిచాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూసింది 18వ రిచ అంటే మంత్రం అన్నమాట, రుక్కులు అనమాట. ఆ తర్వాత గాయత్రి ఛందస్సులో ఉన్నాయి ఇవన్నీ కూడా. దీని ఋషి సునస్సేపుడు. తర్వాత ఏమో దేవత వరుణుడు. ఎందుకంటే ఇక్కడ ఋషి సునస్సేపుడు ఋషి అవుతాడు. ఈయనే వరుణుణ్ణి స్తుతి చేస్తూ రాసినటువంటిది కనుక సూక్తం కనుక దీన్ని దేవత వరుణుడు అవుతాడు అనమాట. అది ఈయనకి ఇంకా వరుణుడు అనే ద్యుస్థాన దేవతలు. ఇక్కడ చెప్పుకోవాలంటే దేవతలు అనేవాళ్ళు ఎంతమంది అండి? దేవతలు మనకి చెప్పింది నిరుక్తం ప్రకారం మనం 3 దేవతలు 33 కోట్ల దేవతలు 33. అంటాం. అసలు దేవతలు ఎంతమంది అండి? చెప్పారు కరెక్టే. నిరుక్తం 33. 33. ఈ 33 ఎన్ని విధాలుగా వాటిని డివైడ్ చేశారు? 33 మందిని. ఆ, ఇవన్నీ తెలియ ఏకాదశ రుద్రులు. అవునవును, అవన్నీ వస్తాయి. ఏకాదశి రుద్రులు కాదండి, అట్లా కాదు. ఆ, 33 దేవతల్ని 11 దేవతలుగా 3 రకాలుగా విభజన చేశారు. ఈ దేవతలన్నీ సూక్తాల్లో వస్తారు. మీకు ఋగ్వేదంలో వచ్చే దేవతలే వాళ్ళందరూ కూడా. మీకు నిరుక్తంలోకి వస్తే 3వ కాండం చెప్పామే దైవత కాండము అని, అందులో ఈ దేవతల గురించి రాస్తారు. అందులో 33 దేవతల్ని చెప్పారు. 33 దేవతలు 3 11లుగా 3 వేరు స్థానాల్లో ఉంటారు. ఇందులో భూస్థానీయ పృథివీ స్థానీయ దేవతలు అని అంటాం. అంటే పృథివీని ఆధారంగా పృథివీలో ఉండేవాళ్ళు 11 మంది దేవతలు ఉంటారు. దాని తర్వాత అంతరిక్ష స్థానీయము అనమాట. అంతరిక్ష స్థానీయము అంటే అంతరిక్ష స్థానీయం పైన దాన్ని ద్యుస్థానము అని అంటాం. అంటే ఆ సత్యలోకం, బ్రహ్మలోకం, వైకుంఠం అవన్నీ వస్తాయి అన్నమాట, పైలోకాలు. అంతరిక్షం అంటే పైలోకాలకి భూలోకానికి మధ్యలో ఉండేది అంతరిక్షం. అంచేత 11 మంది దేవతలు భూలోక దేవతలు, పృథివీలోక దేవతలు, పృథివీ స్థాన దేవతలు, 11 మంది అంతరిక్ష స్థాన దేవతలు, ఇంకో 11 మంది ద్యుస్థాన దేవతలు, 33 మంది. దీన్ని బట్టి ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి అగ్ని ఉందండి, అగ్ని ఎక్కడ ఉంటాడండి? మనతో పాటే ఉంటాడు కదా ఎంతసేపును. అంచేత అగ్ని అనేది పృథివీ స్థాన దేవత అని అవుతుంది. గాలి ఎక్కడి నుంచి వస్తుందండి? గాలి పుట్టేటటువంటిది పైనుంచి పుట్టుకొస్తుంది. వాయువు ఆకాశం తర్వాత వచ్చేది వాయువే కదా. అంచేత ద్యుస్థాన దేవత. ఇంద్రుడు వీళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా అంతరిక్ష స్థాన దేవతలు. ఇట్లా రకరకాలుగా మనం 3 11ల కింద చేసి 33 దేవతల్ని చెప్పారు అనమాట. అంచేత ఇందులో వరుణుడు అనేవాడు ద్యుస్థాన దేవత. ఎందుకంటే వరుణుడు అనేవాడు ఆయన పైలోకాల నుంచి వస్తాడు, పైలోకాల్లో ఉంటాడు. అందుకని వరుణుడిని ద్యుస్థాన దేవత అని అంటాం. ఇది కూడా అడగచ్చును. అందుకని ఈయనకి ఈ వరుణ సూక్తంలో ఈయనకి వాడినటువంటి విశేషణాలు ఏమిటంటే, ఈయన ఏ విధమైన విశేషణాలతోటి వర్ణన చేశాడు. క్షత్రియ, స్వరాట్, పురుషంశ, మాయావి, దివహ, కవి, సత్యౌజ, విశ్వదర్శన, నరహ, ఉరుచక్షస, ఘృతవ్రత, ప్రజావత, సుకృత, ఆదిత్య అనేటటువంటివన్నీ కూడా ఇందులో వరుణుడి గురించి వాడినటువంటి అడ్జెక్టివ్స్ అన్నమాట. ఇవి ఎందుకు రాశాము అని అంటే, ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే వరుణ సూక్తంలో వరుణుడికి వాడినటువంటి అడ్జెక్టివ్స్ 2 ఏవి అని ఒక 4 అడ్జెక్టివ్స్ ఇస్తాడు. ఇందులో 2 ఇస్తాడు, ఇంకో 2 కానివేవో ఇస్తాడు. అందుకని ఇవి కొంచెం ఒకసారి గుర్తు పెట్టుకుంటే, ఇలాంటివన్నీ మనం బట్టి పెట్టేసి గుర్తు పెట్టేసుకుంటూ ఉంటే అది వలన అయ్యే పని కాదు. ఒకసారి చదువుకుంటే ఇది అలాంటి క్వశ్చన్ వస్తే లక్కీగా మనకి రిట్రీవ్ అయితే ఆన్సర్ దొరుకుతుంది అప్రాక్సిమేట్ గా. నేను అందుకని అనమాట. సో అంతవరకు అది రాశాను, చాలేదు ఇంకా. తర్వాత నాట్యశాస్త్రే విశ్వకర్మణ ప్రేక్షగృహస్య త్రైవిధ్యే వర్ణితం. అంటే నాట్యశాస్త్రం, మీరు నాట్యశాస్త్రం చదివారు కదా, భరతముని నాట్యశాస్త్రం చదివారు కదా మీరు. భరతముని నాట్యశాస్త్రం అంటే అంతా కూడా డ్రామా గురించి, నాట్యశాస్త్రం గురించి, నటన గురించి అన్నీ ఉంటాయి అందులో నుంచి వచ్చిందే దశరూపకం కూడా. అందులో నుంచి రూపకాలకు సంబంధించినటువంటి కారికలను తీసుకుని రాసిందే దశరూపకం ధనంజయుడు రాశాడు. కనుక ఈ నాట్యశాస్త్రం ఈయన రాసిన దాంట్లో, మరి ఈయన రాసిన నాట్యశాస్త్రం అంటే ప్రదర్శన, ఇవన్నీ కూడా దృశ్యకావ్యాల గురించి రాసింది కదా. అది దృశ్యకావ్యాలు ప్రదర్శన చేయబడతాయి. ప్రదర్శన చేయబడడానికి వాటికి ప్రేక్షాగృహాలు ఉండాలి, అంటే థియేటర్స్ ఉండాలి కదా. థియేటర్స్ ఉండాలి. ఈ థియేటర్స్ ని
ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది, చూసే ప్రేక్షకులకి ఆనందంగా ఉంటుంది అనే దాన్ని డిజైన్ చేసింది ఎవరంటే వీళ్ళందరికీ విశ్వకర్మ చేస్తూ ఉండేవాడు కదా, ఈ పాత వాళ్ళందరికీ ఋషులందరికీ. అంచేత భరతముని గారికి విశ్వకర్మ డిజైన్స్ ఇచ్చాడు అనమాట. ఆ విశ్వకర్మ చేత డిజైన్ చేయబడినటువంటి ప్రేక్షాగృహాలు అంటే థియేటర్స్ ఆయన 3 రకాలుగా చెప్పాడు. ఆ 3 రకాలు ఏమిటి అని ఇక్కడ ఇన్ని ఇచ్చాడు. వికృష్టం, త్రియస్రం, చతురస్రం, అష్టాస్రం. ఉపరియుక్తేషు సమీచీనం ఉత్తరం చినుత. ఇందులో ఇక్కడేవో ఆలో 1 2 1 4 2 4 3 4 అని ఇచ్చాడు. సో ఇందులో మనం ఏ ఆప్షన్ పెట్టాలి అని అంటే ముందు మనకు తెలియాల్సింది ఏమిటంటే ఇక్కడే హింట్ ఇచ్చేశాడు. త్రైవిధ్యే వర్ణితం అంటే థియేటర్స్ ని 3 విధాలైన షేపుల్లో కన్స్ట్రక్షన్ చేయొచ్చు అని వర్ణించారు ఈ భరతముని నాట్య శాస్త్రంలో విశ్వకర్మ. అవి ఏమిటి అంటే వికృష్టం, త్రిస్రం, చతురస్రం. అంటే త్రిభుజాకారంలో త్రిస్రం అంటాం, చతురస్రం అంటే చతుర్భుజి. ఇప్పుడు మనకు ఉండేవన్నీ కూడా ఇవే చతురస్రాకార థియేటర్సే కదా చతురస్రం. వికృష్టం అంటే అది ఇది త్రిస్రము కాకుండా చతురస్రము కాకుండా 5 భుజాలుగా 5 కోణాలు ఉండేలాగా 6 కోణాలు 8 కోణాలు ఇంకా డిజైన్స్ మీ ఇష్టం. అంటే వికృష్టం అంటే ఒక నియమితమైనటువంటి షేప్ లేకుండా ఎలా అయినా కట్టుకోవచ్చు అన్నమాట. అష్టాశ్రం అంటే 8 దశలు ఉండేలా. చతురస్రం అంటే చతుర్భుజి, అష్టాశ్రం అంటే అష్టభుజి అనమాట. త్యస్సం అంటే త్రిభుజము. వికృష్టం అంటే అది లెక్కలేని భుజాలు, ఎన్నైనా ఉండొచ్చును అని అర్థం. అష్టాశ్రం ఇందులో మీకు ఈయన ఇక్కడ త్రైవిధ్యే వర్ణితం అన్నాడు కదా, ఈ 3 విధాలు ఆయన చెప్పినవి ఏమిటంటే వికృష్టం, త్రిస్రం, చతురస్రం ఈ 3 చెప్పాడండి. అష్టాశ్రం అనేది చెప్పలేదు ఆయన, ఇది లేదు. ఎందుకంటే మీ వికృష్టంలోనే అష్టాశ్రం కూడా ఉంటుంది కదా ఆటోమేటిక్ గాను. అంచేత వీడు 4 ఆప్షన్స్ ఇవ్వాలి కనుక కాంది ఒకటి ఇచ్చాడు. ఇప్పుడు ఇందులో ఏమిచ్చాడు ఆప్షన్స్ లో మీకు చూడండి, 2 ఇచ్చాడు. యాక్చువల్గా ఇక్కడ 3 ఉన్నాయి, వికృష్టం, త్రిస్రం, చతురస్రం. కానీ ఈ 2 ఇచ్చిన వాటిలోంచి ఏర్చుకోవాలి కనుక మీకు ఇందులో లేనిది ఏమిటండి అష్టాశ్రం అనేది. ఈయన చెప్పిన 3 రకాలైనటువంటి డిజైన్స్ లో అష్టాశ్రం అనేది లేదు. అంటే 4 1 2 ఏమండి 1 2 ఆన్సర్ అవుతుందండి. అంటే 4 ఉండేది తీసేయాలి. తీసేసి అంటే అదే 4వది తీసేస్తే అప్పుడు ఫస్ట్ అండ్ అదే సెకండ్ గురించి నేను అదే అనుకున్నా. అంటే 3 ఉన్నాయి మీరు చెప్పింది కింద దాంట్లో చూసి నేను చెప్పాను. 3 ఇచ్చారు కానీ ఆన్సర్ లో 2 ఇచ్చారు. ఏది సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇచ్చాడు కదా, ఇక్కడ చతురస్రం కూడా ఇచ్చాడు కదా. సెకండ్ థర్డ్ ఫోర్త్ అదే ఎలిమినేట్ చేస్తే ఫస్ట్ ది ఆన్సర్ అవుతుందేమోనండి. ఇక్కడ చతురస్రం ఇచ్చాడు కదా, 3వది కూడా ఉంది కదా. కానీ ఇక్కడ 2 ఇచ్చాడు, 3 4 ఇచ్చాడు. 4 అష్టాశ్రం ఇది లేదు కనుక ఈ అది ఆప్షన్ ఎలిమినేట్ చేసేయాలి. అవును, కానీ ఇందులో అష్టాశ్రమం లేదు కనుక 4 అనేది ఉన్న ఆన్సర్ తప్పు కనుక 4 ఉన్నవి ఎలిమినేట్ చేయండి. 3 4 ఇచ్చాడు. అదే ఈ 3 ఎలిమినేట్ చేస్తే ఫస్ట్ ది ఆన్సర్ అవుతుంది అనమాట. ఆ రకంగా చూసుకోవచ్చు మీరు, అట్లా ఉంటాయి. తర్వాత నాట్య శాస్త్రంలో 36 అధ్యాయాలు ఉన్నాయి, దాదాపుగా 6000 శ్లోకాలు ఉన్నాయి ఇందులో. అందుకే దీన్ని షట్సాహస్రీ సంహిత అంటారు. 6000 శ్లోకాలు ఉండేటటువంటి సంహిత ఒక భాగము. ఇవి విశ్వకర్మ ప్రేక్షాగృహాన్ని 3 విధాలుగా వర్ణించాడు. వికృష్ట, అబ్లాంగ్ అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారం లేనటువంటివి, షేప్లెస్ అన్నమాట. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు కట్టుకోవచ్చు దాన్ని. తర్వాత చతురస్రము అంటే ఒక ట్రెపిజాయిడల్ గా కట్టచ్చును, అది వికృష్టం అవుతుంది, అబ్లాంగ్ అవుతుంది. చతురస్రము అంటే రెక్టాంగులర్, త్రిస్రము ట్రయాంగులర్. ఇందులో మళ్ళీ ఒక్కొక్క దానికి జ్యేష్ఠ, మధ్య, అవర అని 3 పరిమాణాల్లో ఉంటాయి. అంటే జ్యేష్ఠము అంటే చాలా పెద్ద పెద్ద థియేటర్స్ అన్నమాట ఇవి. మధ్యము అంటే మిడిల్ సైజ్డ్ థియేటర్స్. అవరము అంటే మినియేచర్ థియేటర్స్. ఇప్పుడు ఉండే మల్టీప్లెక్స్ అనే అవరాలే, కనీయాలు అని కూడా అంటారు దాన్ని. కనుక ఈ రకంగా ఆన్సర్ మనం చేయాలి. ఇది తర్వాత క్వశ్చన్, ధ్వన్యాలోకే ప్రతీయమానస్య తృతీయ ప్రభేద కహ. ధ్వన్యాలోకంలో ప్రతీయమానమయ్యేటటువంటిది, దాన్నే ధ్వని అంటాం కదా, ప్రతీయమానం పురరణ్యదేవ, అది మనం చదువుకున్నాం కదా. అంచేత ఈ ప్రతీయమానం అయ్యేదే ధ్వని అవుతుంది. అంటే డైరెక్ట్ గా మనకి అక్కడ కనపడుతూ ఉన్నటువంటి అర్థం కాక అందులో నుంచి స్ఫురించేటటువంటిది ప్రతీయమానం అవడం. అంటే మన ఊహకి తట్టేటటువంటి ఒక భావాన్ని మనం ధ్వని అని అన్నాం. మనం ఒక అర్థాన్ని ధ్వని అని అన్నాం. అది ఎన్ని విధాలుగా ధ్వనిస్తుందని చెప్పాడు ఆయన, ఇది మనం చదువుకున్నాం.
అలంకార గుణాది రసాది వృత్యాది అని నాలుగోది ఇవ్వాలి కనుక ఇస్తాడు. మనకు తెలుసును మూడో ప్రభేదం ఏమిటి అని అడిగాడు. అంటే వీటిని మీరు అదే ఆర్డర్లో గుర్తు పెట్టుకోవాలి. అంటే మీకు ఇక్కడ చూడండి, ప్రతీయమానం పునరంజిదేవ వస్తువస్తి వాణీషు మహాకవీనాం ఎత్తత్ ప్రసిద్ధావయవాతిరక్తం విభాతి లావణ్యం ఇవ అంగనాసు అనేది ఇది మనకి ప్రతీయమానార్థం. ధ్వని అంటే ఏమిటో చెప్పినటువంటి డెఫినేషన్ ఇది. తర్వాత కావ్యస్య ఆత్మా స ఏవార్థః తథా చ ఆదికవేః పురా క్రౌంచ ద్వంద్వ వియోగోత్థః శోకః శ్లోకత్వం ఆగతః అని దీన్ని బట్టి మనకి ఇందులో ఉండేటటువంటి ఆత్మ అనే దాన్ని ధ్వని అని ఇక్కడ చూపించాడు. మానిషాద ప్రతిష్టాంతో మగమః శాస్త్రీయ సమాహ అశాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునదేకామవధీహి కామమోహితం. సరే, ఇదంతా మనకు తెలిసిందే, ఇదంతా అక్కర్లేదు. కానీ ఈయన చెప్పినటువంటి ఏంటంటే అలంకార ధ్వని, వస్తుధ్వని, గుణాది లేదు, వస్తుధ్వని, అలంకార ధ్వని, రసధ్వని అని మూడు తృతీయ ప్రభేద. మూడు ప్రభేదాలు చెప్పారు ఈయన ధ్వనిలో. వస్తుధ్వని, అలంకార ధ్వని, రసధ్వని. ఇదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ది క్రమం ఇన్ విచ్ ఆయన చెప్పినటువంటి క్రమం. ఆనందవర్ధనుడు చెప్పినది ఈ ఆర్డర్లో చెప్పాడు. ఈ ఆర్డర్లోనే మనం ఎంఏలో చదువుకున్నాం. అంచేత మూడోది ఏమిటి అని అడుగుతున్నాడు. మూడోది రసధ్వని, ఇక్కడ రసాది అన్నాడు అనమాట. అంచేత మూడోది ఇక్కడ ఆన్సర్ అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత రామశబ్దస్య పంచమి ఏకవచనస్య విషయే సముచితం కథనం నాస్తి. ఇది గుర్తుపెట్టుకోండి. సముచితం కథనం అస్తి అని ఉండొచ్చు క్వశ్చన్. సముచితం కథనం నాస్తి. కంగారు పడకుండా కూల్గా చదువుకోవాలి. ఒక క్షణం పట్టినా కంగారుగా చదివితే 4 సార్లు చదవాల్సి వస్తుంది. అంచేత కూల్గా చదువుకుంటే నాస్తి అంటే రామశబ్దస్య పంచమి ఏకవచనస్య అంటే రామశబ్దానికి పంచమి ఏకవచనాలు చెప్పినప్పుడు ఇక్కడ చెప్పిన వాటిల్లో సరైనది కానిది ఏది అని అడుగుతున్నాడు. సముచితం కథనం నాస్తి అని అడుగుతున్నాడు. రామాతి ఇది రూపం భవతి. ఇది రైటా కాదా అండి? రామశబ్దస్య పంచమి ఏకవచనం రామాత్. రామాద్ కరెక్టా కాదా? అది కూడా కరెక్ట్. ఎలా కరెక్టు? దకారానికి దకారానికి భేదం లేదు కాబట్టి రామాత్ గాని రామాద్ గాని ఏదైనా ఒకటి చెప్పచ్చు. ఏదైనా చెప్పచ్చు, భేదం లేదని కాదు. కానీ ఆ తకారం బదులు దకారం ఎందుకు చెప్పచ్చు అనేది మన వ్యాకరణంలో ఒక సూత్రం ఉంటుంది కదా, దానికి ఒక సూత్రం ఉంది. అది తర్వాత అవసానే కరహస్థానే చరో భవతి అని ఒకటి చెప్పారు. అవసానే జలాం చరోవా శుభు. ఇందులో ఇది మూడోది ఏమిటి? అవసానే కరహస్థానే చరో భవతి అనేటటువంటి సూత్రం ఏది లేదు. ఇటువంటి దీన్ని ఏమంటామంటే వృత్తి అంటాం. ఒక సూత్రం చెప్పాక వృత్తి చెప్తాం. అవసానే కరహస్థానే చరో భవతి అని వృత్తి ఉన్నటువంటి సూత్రం లేదు. అంచేత ఇది కథనం నాస్తి అనే దాని కింద ఇది వస్తుంది. అవసానే జలాం చరోవా శుహు అనేది ఉంది. ఇది ఒక వృత్తి. దేనికి? వావసానే వా అవసానే అనే సూత్రం కింద దాని వృత్తి ఏమిటంటే అవసానే జలాం చరహవ్య శుహు. ఇక్కడ చూడండి, వావసానే అనేది సూత్రం. ఇది 8456 పాణిని సూత్రం. మీరు వెళ్ళి చదువుకోవచ్చు. వా అవసానే అంటే అవసానే పరే జల్వర్ణస్య వికల్పేన చత్వం భవతి. అవసానే పరే అంటే అవసానంలో ఉండే అక్షరం. అవసానం అంటే ఏమిటి? ఇంకా దాని తర్వాత ఏ విధమైనటువంటి అక్షరము లేనప్పుడు అవసానం అక్షరానికి జల్వర్ణస్య ఉంటే వికల్పంగా మీరు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే మానేయచ్చు. అక్కడ చల్వర్ణ స్థానంలో చత్వ అంటే చర్వర్ణ స్థానం, చర్కి సంబంధించిన వర్ణం పెట్టుకోవచ్చు. దీని కిందనే మీకు రామాద్ అయింది అనమాట. తర్వాత వైదిక సాహిత్యే అధోలిఖితానాం సునిశ్చిత క్రమ లేఖ్య. ఇక్కడ వైదిక సాహిత్యంలో ఉండే ప్రక్రియలు రాశాడు. బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, శుక్లయజుర్వేదం, సూత్ర సాహిత్యం రాశాడు. ఇందులో అధోలిఖితానాం సునిశ్చిత క్రమ లేఖ్య. ఇందులో క్రమం రాయమన్నారంటే ఏది ముందరది ఏది తర్వాతది అనేది. అది అధోలిఖితేషు ఉచిత క్రమం చినుత. ఇందులో ఈ 4 ఈ ఆర్డర్లో ఉన్నాయా, ఈ ఆర్డర్లో ఉన్నాయా, 4 ఆప్షన్స్ 4 ఆర్డర్స్కి ఇచ్చారు. మీరు రాయాలి. అన్నిటికంటే ముందే ఉంటుందండి, వేదం ముందు ఉంది కదా. అంచేత శుక్లయజుర్వేదం అనేది వేదం. అంచేత వేదం ముందు ఉంటుంది. సో ఫస్ట్ 3 ఉంటుంది.
వేదం తర్వాత ఏముంటుందండి? వేదంలో రెండో భాగం, వేదము అనగానే మీకు సంహితా భాగం అని ఆరణ్యకం. సో దాని తర్వాత బ్రాహ్మణం ఉంటుంది, బ్రాహ్మణం ఉంటుంది. ఇందులో సెకండ్ ఆరణ్యకం. ఆప్షన్ కరెక్ట్. సో ఇది మూడు మూడు ఒకటి. దాని తర్వాత ఉపనిషత్తు ఉంటుంది. ఇవన్నీ వేదాలకు సంబంధించినవి కనుక ముందు ఉంటాయి. సూత్ర సాహిత్యం అనేది తర్వాత వచ్చింది అనే గురువుగారు ఇక్కడ సూత్ర సాహిత్యం అంటే ఏంటండి? సూత్ర సాహిత్యం అంటే సూత్రాలుగా చెప్పేటటువంటి సాహిత్యం. ఇవన్నీ వేదాల తర్వాతే కదా. ఈ మూడు వేదంలో భాగాలే కదా. అంచేత ఈ మూడు ముందుంటే ఇది ఆఖరికి ఉంటుంది. మీరు అలా ఆన్సర్ చూసుకోవచ్చు అనమాట. అంచేత ఆఖరిది సూత్ర సాహిత్యం అని షూర్గా తెలుసు కనుక లేదు. ఫస్ట్ ఆప్షన్ శుక్ల యజుర్వేదం అనేది వేదం ముందు ఉంటుంది కదా. వేదం తర్వాత బ్రాహ్మణం, తర్వాత ఉపనిషత్తు కనుక వేదం చివరిలో ఉండేది కనుక మీరు దీన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. ముందు మూడు ఫస్ట్ ఆప్షన్ గా ఉండేది కరెక్ట్ ఆన్సర్. అంచేత ఒకటోది ఆన్సర్ కాదు, నాలుగోది ఆన్సర్ కాదు, మూడోది ఇక్కడ ఒక్క చోటే ఉంది చూడండి. మీరు అది గమనించుకుంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. మూడు అనేది శుక్ల యజుర్వేదం ఈ ఒక్క ఆప్షన్ ఉంది మొదట్లో, ఇంకెక్కడా లేదు. అంచేత మిగతావేవి కరెక్ట్ కాదు. అది షార్ట్ కట్ అనమాట. అది పైలహ ఇది పదం విద్యతే. ఇక్కడ ఏమిటి? పైలహ ఇది పదం విద్యతే అంటే పైల అనే పదము, పైలహ అనేటటువంటి పదము ఎక్కడ కనిపిస్తుంది అనేది గణ విశేష్యాదిమః శబ్ద. అంటే గణాల కింద చెప్తారని చెప్పాక కొన్ని మాటలు కలిపి గణాలు చేస్తారు. అందులో మనకి ఆ రకరకాల గణాలు, మనం ఎన్నో రకాల గణాల పేర్లు మనం చదువుకున్నాం. అది ఎప్పుడు కూడా గణాన్ని ఏం చెప్తాం మనము? ఒక మాట ఫలాని గణము అని చెప్పినప్పుడు ఆ గణంలో ఉండే మొట్టమొదటి మాటతో ఆ గణాన్ని వ్యవహరిస్తారు, దానికి పేరు పెడతారు అనమాట. అంచేత పైలాది గణము అని అంటే అందులో పైలా అనేది మొదటి మాట అనేది ఒక విషయం. అంచేత గణ విశేష ఆదిమ శబ్ద అంటే అది ఒక గణం అంటూ ఉంటే, ఇప్పుడు పైలాది గణం అనేది ఒకటి ఉంటే అందులో మొదటి శబ్దం ఉంటే పైలా అనే ఉంటుంది అనమాట. దాంతోనే ప్రారంభం అవుతుంది అని కనుక అంచేత ఇదొక ఆప్షన్ కరెక్టే. అది మొదటి శబ్దం, ఒక గణంలో ఉండే మొదటి శబ్దం అనే రాగా పైలా అనే మాట రావచ్చును. రెండోది పైలే భవ, మూడోది పీలాయ గోత్రాపత్యం, నాలుగోది పైలస్య ఇయం. ఒకటి గణ విశేషణం, అది చెప్పక్కర్లేదు అనుకోండి. మూడోది పీలాయ గోత్రాపత్యం అనే వచ్చింది ఇక్కడ. సో పీలాయ గోత్రాపత్యం కరెక్ట్ ఆప్షన్. పైలాదిభ్యశ్చ అని ఒక సూత్రం ఉందంటే పైలాది గణము అని అన్నమాట. ఇక్కడ దీనికి చెప్పారు పైలాదిభ్యశ్చ అంటే ఏదో సూత్రం చెప్తూ ఈ సూత్రం పైలాది గణానికి కూడా వర్తిస్తుంది అని చెప్పడానికి పైలాదిభ్య చ అని వాడు సూత్రం చెప్పాడు. ఇక్కడ పైలాదిభ్య అని అంటే పైలాది గణము అని అర్థం. పైలాది గణంలో ప్రథమ శబ్దం పైలా అని ఉంది కనుక మొదటి ఆప్షన్ కరెక్ట్ అని చెప్తున్నాం. పైలా ఇందులో ఈ పైల గణంలో ఉండే వేరే శబ్దాలు ఏంటంటే పైలా, శాలంకి, సాత్యకి, దైవి, దేవస్థాని, రాణాయని, ఇట్లా కొన్ని మాటలకు కలిపి దాన్ని పైలాది గణము అని అంటారు. ఆ గణానికి పైలాది గణం ఎందుకు పేరు పెడతారంటే ఆ గణంలో మొట్టమొదటి పేరు పైలా కనుక, పైలహ కనుక, అందుకని అది కరెక్ట్. రెండోది పేలాయాచ. ఇది ఇప్పుడు మనం రెండో ఆప్షన్ కరెక్ట్ అనుకున్నది. ఇది పేలాయాచ అంటే అనే సూత్రం పీలా శబ్దానికి గోత్రాపత్యార్థంలో అణ్ ప్రత్యయం వస్తుందని విధిస్తుంది. అంచేత పీలాయా గోత్రాపత్యం అనే అర్థంలో పైలా అనే శబ్దం వస్తుంది. ఇది అంటే పీలా అణ్ అనే ప్రత్యయం ప్లస్ ఆ అనమాట. అణ్ అనే దాంట్లో ఆ మిగులుతుంది. అణ్ అనేటటువంటిది తదిత ప్రత్యయం. సో తదిత ప్రత్యయం వచ్చి పైలా అనే శబ్దం వస్తుంది. ఇక్కడ పైలే భవ అనేది ఇక్కడ ఒకటి ఉంది అనే అర్థంలో తత్ర భవః అనే సూత్రం వల్ల అణ్ ప్రత్యయం వస్తుంది. ఇక్కడ పుట్టినందువల్ల అనే అర్థంలో వస్తుంది. కానీ పీలుని సంతానము అనే అర్థంలో పైలే భవ అనే సూత్రం వర్తించదు కనుక అది కరెక్ట్ కాదు. పైలస్య ఇయం అనే అర్థంలో తస్యేదం అనే సూత్రం వల్ల ఇక్కడ అణ్ ప్రత్యయం వస్తుంది. అయితే ఇక్కడ 3, 4 సందర్భాల్లో భవ ఇయం అనే స్త్రీలింగ శబ్దాలు కనుక పైలి రూపం వస్తుంది. ఓకే, అందుకని ఇక్కడ భవ ఇయం అనేటటువంటివి పైలే భవ అనే దాంట్లోనూ తర్వాత ఇయం అనేటటువంటిది మనకి పైలస్య ఇయం అనేటువంటి స్త్రీలింగ శబ్దాలను రాశాడు వాడు. అంచేత భవ అంటే ఆకారాంతం కనుక ఇవి స్త్రీలింగ శబ్దాలు కనుక ఇవి పనికిరావు. పేలాయ గోత్రాపత్యం అనేది పుల్లింగ శబ్దం. కరెక్ట్. సో 1 and 3 is the answer for this. హరి ఏతౌ ఇత్యత్ర భవతః. ఇప్పుడు హరి ఏతౌ, హరి ప్లస్ ఏతౌ ఏమవుతుందండి? కలిపితే సంధి ఏమవుతుందండి? ఏమొస్తుంది ఆన్సర్ చెప్పండి నాకు. ఏమవుతుంది అది? అది ఎన్
ఈ మామూలుగా ప్లస్ మాట ఏమవుతుంది చెప్పండి. హరి ఏతో కలిపితే ఏమవుతుంది? సింగిల్ పదం హరి చేసి ఏతో. హరి ఏతో అని మనకి ఆటోమేటిక్ గా నోటికి వచ్చేస్తుంది. అది అది కరెక్టేనా? అదే రాసా. హరి ఏతో అంటే అర్థం ఏమిటి? ఎన్సంధి, అంతే కదా? ఎన్స్ అండి. అవును. ఎన్సంధి అయ్యి ఉండాలి. మీరు చెప్పింది ఇది ఆన్సర్. ఇక్కడ పరరూపం అంటే ఇక్కడ పూర్వరూపం పరరూపం అన్నప్పుడు పరం ఏది ఉంటే అది, అంటే ఇక్కడ ఈకారం ఏకారం ఉన్నప్పుడు పరరూపం అంటే ఏకారం మాత్రమే వచ్చి హరి ఏతో కస హరి ఏతవు అని అర్థం పరరూపం అంటే. తర్వాత ప్రగృహ్య సంజ్ఞ. ప్రగృహ్య సంజ్ఞ అని అంటే ఏమిటంటే చెప్తాను నేను మీకు. అది అది ప్రగృహ్య సంజ్ఞ అంటే ఆ ద్వివచన రూపాల్లో ఆ ఈ ఏ ఊత్ ఆ ఈ ఊ ఏత్ అని వస్తుంది. అంటే ఆ ఈ ఊ ఏ అనే దీర్ఘాలు వచ్చేటప్పుడు వానికి ప్రగృహ్య సంజ్ఞ వస్తుంది అని సూత్రం ఉంది, చూపిస్తాను నేను మీకు. తర్వాత ప్రకృతి భావము. ప్రకృతి భావం అంటే డిఫాల్ట్ ఏంటంటే న్యాచురల్ సంధి అని. ఇప్పుడు ఇక్కడ ఏది వర్తిస్తుంది అని అంటే ఇక్కడ వీడు రెండు వర్తిస్తాయి ఇందులో. సంధి వర్తిస్తుందా, పరరూపం వర్తిస్తుందా, ప్రగృహ్య సంజ్ఞ ఉందా? ఇక్కడ ప్రగృహ్య సంజ్ఞ అనేది ఉందా? ప్రకృతి భావం ప్రకృతి భావ సంధి అవుతుందా? ప్రకృతి భావ సంధి అని అంటే అర్థం ఏమిటంటే డిఫాల్ట్స్ అంటే హరి ఏతో సంధి జరగదు. హరి ఏతవు అనే ఉంటుంది, ప్లస్ పోతుంది, అంతకంటే ఏం జరగదు అక్కడ. హరి ఏతో అవుతుందా అంటే సూత్రం చూద్దాం అవుతుందేమో. ఇందులో మనకు ముందు తెలుసుకోవాల్సిన ఏంటంటే ఈదుదే ద్వివచనం ప్రగృహ్యం అంటే ఈత్ ఊత్ ఏత్ ద్వివచనం. ద్వివచనంలో మనకి ఈ వస్తుంది, గురుహు. ఇప్పుడు గురువు అని అంటే గురుహు గురు అని వస్తుంది కదా ద్వివచనంలో, అక్కడ ఊకారం వస్తుంది. అలాగే ఈకారం వస్తుంది. అలాగే ఆ ఏ ఏకారం కూడా మనకి వస్తుంది ద్వివచనంలో. ద్వివచనంలో ఈ ఈ ఉ ఏకారాలు వచ్చే వాటికి ప్రగృహ్య సంజ్ఞ అనేది ఇస్తారు. దానికి ఆ సంజ్ఞ ప్రగృహ్యము అని పేరు పెట్టారనమాట. అంటే ద్వివచనస్య దీర్ఘ ఏకారాంతం దీర్ఘ ఉకారాంతం తథా ఏకారాంతం రూపం ప్రగృహ్య సంజ్ఞకం భవతి అని. ఈ సూత్రం ద్వారా ఈకారానికి ప్రగృహ్య సంజ్ఞ వస్తుంది. ఇక్కడ హరి అనే దాంట్లో ఈకారం ఉన్నది కనుక ఇక్కడ ఈకారానికి ప్రగృహ్య సంజ్ఞ వస్తుంది. ఈ ప్రగృహ్య సంజ్ఞ వచ్చినప్పుడు ఇక్కడ ఒక సూత్రం ఉంది. ప్లుత ప్రగృహ్య అచి నిత్యం అని అంటే ఇక్కడ ఏమిటంట, ఇక్కడ ప్లుత ప్రగృహ్యప్పుడు అచ్చు నిత్యంగా ఉండిపోతుంది అని చెప్పి సూత్రం చెప్పింది. అంచేత నిత్యంగా ఉండిపోతుంది అని అన్నప్పుడు ప్రకృతి భావము అని అంటాం. దాన్ని ప్రకృతి భావ సంధి అని అంటాం. ప్రకృతి భావము ఉన్నది ఉన్నట్టుగానే ఉండిపోతుంది. ఎప్పుడు ఇక్కడ ఉండేటటువంటిది ప్రగృహ్య సంజ్ఞ పొందినదే అయితే. ఇక్కడ హరి అనేది ద్వివచనంలో ఈకారం కనుక ఇక్కడ ప్రగృహ్య సంజ్ఞ వచ్చింది కనుక ప్లుతానికి ప్రగృహ్య సంజ్ఞ వచ్చిన దానికి అచి నిత్యం అని చెప్పాం కనుక ఇక్కడ మీకు అచ్చు అలాగే ఉండిపోతుంది కనుక ఇక్కడ సంధి కాదు, ప్రకృతి భావ సంధి మాత్రమే అవుతుంది. అంచేత ఈ సూత్రం వల్ల ఈ ప్రగృహ్య సంజ్ఞ అయినందువల్ల అంచేత ఇక్కడ ఏం జరిగింది, మనకి ఇక్కడ ప్రగృహ్య సంజ్ఞ ఉన్నది, దానివల్ల ప్రకృతి భావ సంధి ఉన్నది. అంటే 3, 4 అనేవి కరెక్ట్ ఆప్షన్స్. పరరూపం హరేతౌ అనేది అవదు. ఇది ప్రగృహ్య సంజ్ఞ ఉన్నందువల్ల ఎన్ సంధి కాదు, ఈకో ఎణచి అనే సూత్రం ఇక్కడ వచ్చి మీకు హరియేతౌ అని అవదు అన్నమాట. అంచేత ఎన్ సంధి పరరూపం అనేది కరెక్ట్ కాదు, ప్రగృహ్య సంజ్ఞ ప్రకృతి భావము అనేటటువంటిది కరెక్ట్ ఆప్షన్స్. పాణినీయ శిక్షానుసారం లకారస్య భేదాః సంభవతి. ఇది చెప్పండి నాకు ఎవరైనా, టక్మని చెప్పచ్చు. పాణినీయ శిక్షానుసారం ఋకారస్య భేదాః సంభవతి. క్వశ్చన్ అర్థమైందా అండి? అర్థం కాలేదు గురుగారు. పాణినీయ శిక్షలో ఏముంటుందండి? పాణినీయ శిక్షలో ముందు చెప్పేది వర్ణక్రమం చెప్తాడు, ఉచ్చారణ. ఆల్ఫాబెట్ ఆ, చెప్తాడు. ఆల్ఫాబెట్ లో ఏ అక్షరాలు ఉన్నాయో అక్కడ మొదలవుతుంది. అదే కదా శిక్ష అంటేను. శిక్ష అంటే వర్ణక్రమం చెప్పడం మొదలుపెట్టి ఉచ్చారణ వైపు వెళ్తుంది అది. కనుక ఋకారము రు అంటే అలు అన్నమాట, మీరు గుర్తుపెట్టుకోండి. ఆ రు అని సాంస్క్రిట్ లో అంటే అలు అని, మనం తెలుగులో అరు అరు అలు అలు అంటామే, ఆ అలు అన్నమాట. అలు యొక్క భేదాలు ఏమున్నాయి పాణినీయ శిక్షలో? అలుకి ఎన్ని భేదాలు చెప్పారు? అన్నిటికీ మీకు తెలుసు 3 భేదాలు ఉంటాయి. హ్రస్వం దీర్ఘం ప్లుతం. ప్రతి అచ్చుకి కూడా ప్రతి వర్ణానికి కూడా 3 భేదాలు ఉంటాయి. ఈ 3 భేదాలు మళ్ళీ ఒక్కొక్కటి మీకు 2 అవుతాయి. అంటే మళ్ళీ ముందు ఒక్కొక్కటి 3 అవుతాయి. 3 అంటే మళ్ళీ ఉదాత్తం స్వరితం అనుదాత్తం 3 అవుతాయి. మళ్ళీ మళ్ళీ 2 అవుతాయి. అదేమిటి రెండేమిటి? అనునాసికం
అననునాసికం ముక్కు కలిసి పలికేది, ముక్కుని కలపకుండా పలికేది. అంచేత ఒక్కొక్క అక్షరానికి 18 భేదాలు వస్తాయి మీకు ఈ రకంగా. అయితే బేసిక్ భేదాలు మొట్టమొదట్లో చెప్పేవి విధానాల్లో చెప్పేది ఏమంటే అలుకి ఓన్లీ హ్రస్వం ప్లుతం మాత్రమే ఉన్నాయని చెప్పాడు ఈయన. పాణినీయ శిక్షలో పాణినీయ శిక్ష అనగానే మీకు ఇది పాణిని రాశాడు అని అనుకోకండి. పాణినీయ శిక్ష గ్రంథం పేరు, అది రాసింది వేరే ఆయన పేరు చెప్పారు, వేరే ఆయన. సో ఈ పాణినీయ శిక్షలో ఆ హ్రస్వము ప్లుతము మాత్రమే అలుకుంటాయి అని చెప్పారు. అలుకి దీర్ఘం లేదు. జైన మతానుసారం సప్తతత్వానాం సంచిత క్రమ అస్తి. జీవ జీవ అస్రవబంధ సంవర నిర్జర మోక్ష, ఇవి సప్తతత్వాలు, 7 తత్వాలు చెప్పారు. ఆ ఆర్డర్ ఎప్పుడు గుర్తుండాలండి. ఆ ఆర్డర్ వీడు అడిగేది కూడా ఆర్డరే, అన్నీ 7 రాశాడు, ఆ 7 రాశాడు. ఆశ్రవ సంవర బంధ ఇలాగన బంధ ఆశ్రవ సంవరణ జీవ జీవ ఆశ్రవ బంధన బంధన, ఎప్పుడు కూడా జీవ అజీవాతో ప్రారంభం అవుతుంది కనుక ఇవి మొదటివి కనుక ఈ 2 గుర్తుపెట్టుకుంటే ఈ 2 ముందుగా ఉన్నది, ఆఖరిది మోక్షము. ఈ ఆర్డర్ ఉన్నది మీరు ఆర్డర్ పెట్టుకోవాలి. జైన మతానుసారం సప్తతత్వానాం సముచిత క్రమ అస్తి. జీవ అజీవ ఆశ్రవ బంధ సంవర నిర్జర మోక్ష, ఇవేమిటో కూడా మనం చదివాము. మీకు గుర్తు రావాలంటే జీవము అంటే జ్ఞానము, అజీవము అంటే అజ్ఞానము, ఆశ్రవము అంటే అజ్ఞానం ప్రవహించేటటువంటి మార్గాలు, బంధము అంటే ఈ ఆశ్రవం ద్వారా వచ్చేటటువంటి ఫ్లోస్ వల్ల వచ్చేటటువంటి ప్రవాహాల వల్ల మనకి కలిగేటటువంటి బంధాలు బంధము. సంవరము అని అంటే ఇందులో కొన్ని బంధాల్ని మనం రిస్ట్రిక్ట్ చేయడం వల్ల, ఆశ్రవం దగ్గర కొన్ని బంధాలను రిస్ట్రిక్ట్ చేయడం వల్ల సంవర స్థితికి వస్తాము. ఆ బంధాల్ని మొత్తంగా రిస్ట్రిక్ట్ చేయగలిగితే నిర్జర అని అంటాము, మొత్తంగా బంధాల నుంచి బయటపడటాన్ని మోక్షము అని అంటాము. ఇవి సప్తతత్వాలు అని వీళ్ళు చెప్పారు అన్నమాట. జైన మతంలో చెప్పింది ఇది. సో దీనికి ఆన్సర్ 3 అన్నమాట. ఇక్కడ ఇది చెప్తాటువంటి జీవుడు చేతన స్వరూపుడు. జ్ఞానాది భేదాన్ని బట్టి జీవుల్లో అనేక భేదాలు ఉంటాయి. ఇది జీవుడు, జీవ అంటే ఇదనమాట. జీవునికి భిన్నమైనది అజీవము, అంటే జీవము లేనిది. తర్వాత శుభకర్మలు అశుభకర్మలు వచ్చి చేరే ద్వారం ఆశ్రమం, అంటే మనకి కర్మలు తగులుకునేది మనలో ప్రవేశించేటటువంటి ద్వారాన్ని ఆశ్రమం అని అన్నారు. ఆత్మ అవయవాలు కర్మల అవయవాలు పరస్పరం కలిసిపోవటం బంధం, అంటే ఈ విధంగా ప్రవేశించినటువంటి కర్మలు మన ఆత్మతో కలిసిపోయి బంధాన్ని ఏర్పాటు చేసుకుంటాయి, బంధాలు అని అంటాం. నేను ఇది మీకు సింపుల్ గా చెప్పాను, డెఫినేషన్ ఇలా ఉంటాయి. తర్వాత ఈ ఆశ్రవాలని అంటే అందులో నుంచి వచ్చే ప్రవాహాల్ని, కర్మ ప్రవాహాల్ని అడ్డుకోవడం సంవరం. ఈ కర్మలలో కొన్ని క్షీణించడం నిర్జరం. తర్వాత కర్మలు సంపూర్ణంగా నశించటం మోక్షం. జైన దర్శనానికి ఆర్హత దర్శనం అని కూడా పేరు. ఇందులో త్రిరత్నాలు ఏమిటి అనేది అడుగుతాడండి. సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞాన, సమ్యక్ చరిత్ర అనేవి 3 త్రిరత్నాలని చెప్పారు. సమ్యక్ దర్శన జ్ఞాన చరిత్రాన్ని మోక్ష మార్గ. ఈ త్రిరత్నాల మూలమే, ఈ త్రిరత్నాల్లో పయనించేటటువంటి మూలమే మోక్ష మార్గము. ఈ మార్గమే మోక్షానికి దారితీస్తుంది. తజ్ఞానం పంచవిధం మతిశ్రుతావధిమన పర్యాయ కేవల భేదేన, అంటే ఇందులో భేదాలు, జ్ఞాన భేదాలు చెప్పారు. ఇక్కడ కొంచెం ఎక్కువ రాశాను, ఇది సరిలేదులేండి, ఇవన్నీ ఏమి ఇవ్వడు. ఒక్కోసారి ఇస్తూ ఉంటాడు. జ్ఞాన భేదాలు 5 ఉన్నాయి. మతిశ్రుత అవధి మనఃపర్యాయ కేవల. అలా జైన తత్వ మీమాంసలో, యాక్చువల్గా తత్వమీమాంసలో జైన ప్రకారం 2 తత్వాలే ఉన్నాయి, జీవాలు అజీవాలు. జ్ఞాన రూపము జీవము, అజ్ఞాన రూపము అజీవము. తత్వాలు 7 జీవాజీవ ఆశ్రవ బంధ సంవర నిర్జర మోక్ష. ఇది మనకు అర్థం చేసుకున్నాం. భంగీనయాలు 7. అంటే వీళ్ళు ఏది కూడా ఇది ఉంది ఇది లేదు అని చెప్పడం కరెక్ట్ అంటే వీళ్ళు ఒప్పుకోరు. బహుశా ఉన్నది, బహుశా లేదు, ఉన్నదో లేదో చెప్పలేని విధంగా ఉన్నది. ఈ విధంగా వాళ్ళు దాన్ని 7 రకాలుగా దాన్ని డిస్క్రైబ్ చేశారు వస్తువుని. ఏ విధంగా స్యాదస్తి, స్యాత్ అంటే ప్రాబబ్లీ, స్యాత్ అస్తి, స్యాత్ నాస్తి, స్యాదస్తి చ నాస్తి చ ఉన్నది లేదు కూడా. స్యాత్ అవ్యక్త అంటే అవ్యక్తంగా ఉన్నది. స్యాదస్తి చ వక్తవ్య ఉన్నది, వక్తవ్య చెప్పదగిన విధంగా ఉన్నది. స్యాన్నాస్తి చ అవ్యక్త అంటే లేదు
వ్యక్తం కావటం లేదు. స్యాదస్తి చ నాస్తి చ అవ్యక్తవ్య, అంటే ఉన్నది లేదు అని చెప్పలేని విధంగా ఉన్నది. ఈ విధంగా వీటిని భంగీనయాలు అన్నారు, సప్త భంగీనయాలు అన్నారు. దీన్నే స్యాద్వాదము అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. స్యాద్వాదము అని పేరు పెట్టుకున్నారు. సో ఈ రకంగా మనం దీన్ని చదివాం. మనం ఒకసారి గుర్తు చేసుకున్నాము. పూర్వవర్తిని ఆచార్యస్య ప్రాథమ్యేన కాలక్రమానుసార సంశతముత్తరం నిర్దిశత అని అడిగారు. అంటే ఇందులో ఏం చేశారంటే కౌలు పేర్లు ఇచ్చారు: క్షేమేంద్ర, అభినవగుప్త, భరత, రుయ్యక. ఇందులో యేషు క్రమం చినుత పూర్వవర్తిని ఆచార్యస్య. ఇక్కడ ఒకటి చాలా జాగ్రత్తగా చదువుకోవాలండి. పూర్వవర్తిని ఆచార్యస్య ప్రాథమ్యేన అంటే పూర్వీకుడి దగ్గర ప్రారంభించి లేటెస్ట్ వరకు ఆర్డర్ అని అర్థం అన్నమాట. పూర్వవర్తిని పూర్వం నుంచి ప్రారంభించి ఆచార్యస్య ప్రాథమ్యేన అక్కడి నుంచి ప్రారంభం చేసి కాలక్రమానుసారం ఉచితం ఉత్తరం నిర్దిశత, వాళ్ళ కాలాన్ని బట్టి వాళ్ళ కరెక్ట్ క్రమాన్ని రాయండి అని అడిగారు. నలుగురిది ఇచ్చారు. ఇందులో మనందరికీ బాగా తెలిసినటువంటి విషయం ఏమిటండి, మనకి భరతముని అందరికంటే మొదటివాడు కదా, ఫస్ట్ వాడు. భారతం మీ అందరికంటే అంచేత ఫస్ట్. భరతముని 3 ఎక్కడుందో ఫస్ట్ లో చూడండి. 3 ఇప్పుడు ఇక్కడ లేదు, ఆలో ఉంది. రెండో ఆప్షన్ లో ఇక్కడ ఇంకా మిగతావి చదవక్కర్లేదు, ఇది పెట్టేయచ్చు. సో మనం ఈ లైన్ లో ఉంటే ఇలాగ మనకు ఆటోమేటిక్ గా స్ట్రాటజీ పట్టుకుంటుంది మనని, అదే మనని పట్టుకుంటుంది. అంచేత ఇక్కడ మీకు మిగతావి చూడక్కర్లేదు. ఒక్క సెకండ్ కంటే తక్కువ టైంలో దీన్ని టిక్ పెట్టచ్చు. సరే, అయిపోయింది దాని ఆన్సర్. ఈ సందర్భంలో నేను కొందరి పేర్లు, వాళ్ళు ఏ కాలం వాళ్ళు అనేది నేను రాశాను. అలాగేనండి. ఓకేనండి. అయితే మళ్ళీ అగైన్ సీ యూ. నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్తే అండి. గుడ్ నైట్. హ్యావ్ ఏ నైస్ వీకెండ్. ధన్యవాదాలు మహోదయ్. మళ్ళీ అగైన్. బాయ్. नमस्कार महोदय, धन्यवादः। నమస్తే.